సింహాచలం దేవస్థానంలో అన్యమత ప్రచారం యథేచ్ఛగా జరుగుతుందని బీజేపీ ఆధ్యాత్మిక విభాగం ప్రతినిధి కందాల ఫణి ఆరోపించారు. సింహగిరిపై పడమటి మాడ వీధుల్లో నిలిపి ఉన్న కారు మీద అన్యమత ప్రచార రాతలు ఉండడంతో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసలు సింహగిరి టోల్ గేట్ వద్ద పనిచేసే సిబ్బంది కానీ, కార్లు పార్కింగ్ వద్ద పనిచేసే గార్డులు కానీ పెద్ద అక్షరాలున్న రాతలను కనీసం చూడకపోవడం గమనార్హమన్నారు. నమస్కారం అండి. నిన్న సుమారు 11:40 నాకున్నటువంటి స్నేహితులు ఒక పెద్ద వ్యక్తి ఈ రోజున నాకు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. ఆ వాట్సాప్ మెసేజ్లో ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి సింహాచలం దేవస్థానంలో ఒక అన్యమతం సంబంధించినటువంటి వాహనం అది కొండ మీద ఉండడము, అది కూడా ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి ఆ వాహనం అనేది ఉండడము, దాని ముందే ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులు కానీ, తర్వాత ఉన్నటువంటి గార్డులు కానీ, రక్షణ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు కూడా అన్యమత వాహనం మీద నుంచి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరు కూడా చూడడం అనేది జరిగింది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ యొక్క వాహనం తాలూకా ఫోటో ఎవరైతే నా యొక్క పెద్దలు స్నేహితులు పంపించాడో ఆ ఫోటోని నేను వాట్సాప్లో నేను ఒక పర్సనల్గా వీడియో చేసి నేను షేర్ చేయడం అనేది జరిగింది. వెంటనే ముఖ్యంగా చెప్పాల్సిన మీడియా మిత్రులకు, అదేవిధంగా పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు జర్నలిస్టుగా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్త తెలిసిన వెంటనే మీరు ఆ వార్తను ఇమీడియట్గా తీసుకెళ్ళడము, కార్యనిర్వహణ అధికారి వరకు కూడా తీసుకెళ్లారని చెప్పేసి నా వార్త తెలిసింది. ఈ రోజున దాని మీద మళ్ళీ కొన్ని వాహనాలు ఈ రోజున సింహాచలం దేవస్థానం కొండ మీదకి ఆ వాహనాలు వెళుతున్నాయని చెప్పేసి తెలియడంతో వెంటనే నేను పరుగున రావడం అనేది జరిగింది. వచ్చేసరికి ఆ వాహనాలు అసలు అనుమతి లేనటువంటి ఒక టాటా సంబంధించిన ఎప్పి ఆటోలు, అదేవిధంగా ఒక లారీలు, అంతేకాకుండా ఒక ఏవైతే టాటా ఏసీ సంబంధించిన వాహనాల మీద క్లారిటీగా ఎంతో చక్కగా కనబడుతున్నటువంటి అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి ఆ యొక్క బోర్డులు క్లారిటీగా కనబడుతున్నా సరే కూడా ఎటువంటి విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆపకపోవడం అనేది చాలా బాధాకరం. వెంటనే ఈ రోజున నేను ఏఈఓ గారిని కలిశాను, ఆనంద్ కుమార్ గారిని కలిసిన వెంటనే లేదు, నెక్స్ట్ టైం నుంచి అటువంటి ఏమి చర్యలు తీసుకుంటాము, నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి జరగవు, మేము రక్షణగా పర్సనల్గా ఒక గార్డ్స్ కూడా మేము పెడతామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. చూస్తాము. లేని పక్షంలో ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక రానున్న రోజుల్లో హైందవ సంఘాలతో కలిసి ఎండోమెంట్ ఆఫీసు ముట్టడి చేయడము, అదేవిధంగా టోల్ గేట్ దగ్గర ఒక రాస్తా రోకోలు చేయడం అనేది మేము హెచ్చరిక అనేది జారీ చేస్తాము. ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తాం. జై హింద్, భారత్ మాతాకి జై.